నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. విజయవాడలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకృతి నుండి తీసుకోవడమే కాకుండా ఇవ్వడానికి అలవాటు పడాలని సూచన. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందన్న జగన్, రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజం. వైసీపీ మనుగడ కోసమే జగన్ మీడియా ముందుకు వచ్చారన్న నక్కా ఆనందబాబు, అమరావతి పోలవరం పనులు మళ్లీ ఊపందుకోవడంతో ఓరవలేక విషం చిమ్ముతున్నారని ధ్వజం. రాజ్యసభ సభ్యునిగా ఈ నెల 28న న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్న పాక, అవకాశం కల్పించిన కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు. ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. చెట్లు తొలగించడం కాదని మొక్క నాటడం నేర్చుకోవాలన్నారు. ప్రకృతి నుండి తీసుకోవడమే కాదు, ఇవ్వడానికి అలవాటు పడాలన్నారు. సహజంగా పెరిగిన మొక్కలు మనకు అవసరం కాకపోవచ్చు, కానీ ఇవి జీవ వైవిధ్యానికి తోడ్పడతాయని అన్నారు. మన పెరట్లో ఏం చేయగలం, జీవ వైవిధ్యం ఎలా తోడ్పడగలమో ఆలోచించాలని సూచించారు. పర్యావరణం అనగానే, భూమి అనగానే మనం ఏమనుకుంటామంటే మన ఒక్కరికి సంబంధించిన. ఈ ఇష్మాయిల్ అనే పుస్తకంలో వాడు ఏం చెప్తాడంటే, మీరు ఎంతసేపు ఆ గొరిలా ఏం చెప్తారంటే, మీరు తీసుకోవడం అలవాటు అయిపోయింది, మీకు తిరిగి ఇవ్వడం అలవాటు అయింది. వనజీవి రామయ్య గారు అన్నారు, మీరు ఊహించండి, ఆయన ఇవ్వడం తెలుసు ఆయనకి. మనం చెట్లు కొట్టేస్తాం, కలుపు కావాలంటే చెట్లు కొట్టేస్తాం, ఫర్నిచర్ కావాలంటే కలుపు కొట్టేస్తాం, లేదంటే ఒక డెకరేషన్ చేయాలంటే ఇలా అందంగా మొక్కలు పెట్టి మనం పూలు పెట్టేసుకుంటాం. కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం, తిరిగి దీన్ని మనకి స్థాపించడానికి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకు తెలియదు. అంటే ఏంటి సైకాలజీ ఏంటంటే, మోడర్న్ డే సైకాలజీ, వసుదైక కుటుంబకం అనేది మన సంస్కృతి. మన పండుగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమై ఉంటుంది. అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం. అది మన మనుగడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది. కానీ కాంటెంపరీ సివిలైజేషన్, మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయాయి. ఇట్లాగే మనం ఏమి ఆలోచించాలి, ఈ పర్టికులర్ ఈ జీవ వైవిధ్య దినోత్సవానికి మనందరం అలవాటు చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, భూమి మన ఒక్కళ్ళ కోసం సృష్టించబడింది కాదు. గజేంద్ర మోక్షం కూడా ఏనుగుని ముసలి పట్టేసుకుంటే, దేవుడిని అడిగితే, మొరపెట్టుకుంటే ఆ జీవిని కూడా రక్షించడానికి మహావిష్ణువు వచ్చినట్టు. ఇదేనంటే మన ఒక్కళ్ళ కోసం కాదు, సమస్త జీవరాశులకి. అందుకే దీన్ని మనం వసుదైక కుటుంబకం అంటాం, సమస్త జీవకోటి రాశులకి సంబంధించింది. అందుకని కాకపోతే మనం ఏంటంటామంటే, ఇందాక ఇష్మాయిల్, డానియల్ కోయిన్ రాసిన ఇష్మాయిల్ పుస్తకంలో చెప్పినట్టుగా, వీ హ్యావ్ జస్ట్ బికమ్ టేకర్స్, వీ హ్యావ్ బికమ్ mere takers. ఎంతసేపు we are more interested in grabbing things, we are more interested in utilizing resources, we are more interested in nothing but like taking, but we don't know how to give back. How do we give back? A simple seed ball, ఒక చిన్నపాటి చెట్టును నాటడం, ప్లాంటింగ్ ఎ ట్రీ. మేక్ షూర్ ఇఫ్ యూ హ్యావ్ ఒక చిన్నపాటి 10 అడుగులు, ఒక 20 చదరపు అడుగుల స్థలం ఉంటే చిన్నపాటి మొక్కలు నాటడం. లేదంటే 4-5 తొట్లు ఉంటే ఒక పూలు పెట్టే ఇది మన తొట్లు పెడితే మేబీ చిన్నపాటి అది ఒక సీతాకోక చిలుకలకి అది ఒక చిన్న కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. అలాగే వనజీవి రామయ్య ఈ మధ్యన చనిపోయారు. ఆయన చూడండి, పాపం పొద్దున్నే లేచి భార్య ఆయనకి సత్యమని ఆయనకి చిన్న క్యారియర్ కట్టిస్తే వెళ్ళి ఆయన్ని మొత్తం కొన్ని లక్షల మొక్కలు నాటాడు ఆయన జీవితం మొత్తం మీద.
ఆయన పొద్దున లేచినప్పుడు సేవ్ నేచర్, ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి ఆయన టీచర్ గారు, ఆయన వైజాగ్ నుంచి వస్తారు. ఆయన పని పొద్దున లేచినప్పటి నుంచి పాప ఇంట్లో ఆయన సహధర్మచారిని ఆయనకి అండగా ఉంటారు. ఆయన పని ఏంటి చెప్పండి, హీజ్ అ ప్రాపర్ టీచర్, స్కూల్ టీచర్. తీసుకెళ్ళి అటు చూపించారు. అంటే దీని వెనక ఎంత ప్రేమ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. కొంతమంది వీళ్ళకి పిచ్చితనం అనుకుంటారు, కొంతమందికి వీళ్ళకి ఏంటి వీళ్ళు చేదస్తం అనుకుంటారు. అంటే ఆయన చూస్తే ఆయన మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి అభినందన, ఈయనకి అభినందన తెలిపితే ఇలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. ప్రకృతిని పరిరక్షించాలని నాకు చాలా తప్పకుండా. అంటే మీరు చూసారు ఈ మధ్యన ఒక అటవీ భూమిని ఆక్రమించుకునే వాళ్ళు, కానీ అసలు అడవి లేని భూమిలో అడవులు చెట్లు నాటాలి అనే మనస్తత్వం పోయింది మనకి. భూమి కనిపిస్తే ఆక్రమించుకుందాం, భూమి కనిపిస్తే నాకేమనిపిస్తుంది, వైవిధ్యం క్రియేట్ చేయాలనిపిస్తుంది. నా సొంత భూమి, నేను కొనుక్కున్న భూమి అనిపిస్తుంది. ఆయనకైతే పాపం సొంత భూమిలో కాదు, అసలు ఎక్కడో మనకు సంబంధం లేదు, అక్కడ కూర్చొని చెట్లు నాటుతారు, సీడ్ బాల్స్ అంటే కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక 5,000 చెట్లు, 5,000 గింజల్ని మట్టిలో పెట్టి సీడ్ బాల్స్లో, రౌండ్ బాల్స్లో చేసి ఆ కైలాసగిరిలో ఒక 5,000 చెట్లు విసిరేయటం వర్షాకాలంకి. అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ధర్మం రక్షిత రక్షిత అంటారు. అలాగే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే అది మనం పరిరక్షిస్తుంది. ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రశ్నించే గొంతులు నొక్కుతూ యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది గడుస్తున్న ఒక పథకం అమలు చేయకపోగా ఇంత తక్కువ వ్యవధిలో దాదాపు 1.40 కోట్ల అప్పులు చేశారన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందని, ఆదాయం అంతా చంద్రబాబు ఆయన తోడు గజ దొంగల జేబుల్లోకి వెళ్తుందని ధ్వజమెత్తారు. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబుతోనే కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాణ్యానికి రెండో వైపును కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు, చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది, వినిపించింది, చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది, సంపద నేను సృష్టిస్తాను, సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను, జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను, అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. నేనైతే రాష్ట్రాన్ని బాగు చేస్తానని కూడా, జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా, ఇటువంటి తప్పుడు మాటలకు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన తన పాలన చూస్తే, కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. బాబు గారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన, ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముఠ జోబుల్లోకి పోతా ఉంది అన్నదానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సరానికి సంబంధించి వితిన్ ద FRBM బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత, సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే, అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో 67,720 కోట్లు చేస్తే, ఈ పెద్ద మనిషి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు 81,597 కోట్లు. అంటే 30% అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన
అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఎక్కడికి పోతా ఉన్నాయి ఈ డబ్బులు? చంద్రబాబు నాయుడు గారి జోబిల్లేకి, ఆయన గజ దొంగల ముఠా జోబిల్లేకి పోతా ఉన్నాయి ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది. వైసీపీ మనుగడ కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చారని టీడీపీ నేత నక్కానందబాబు ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.2%తో రెండో స్థానంలో ఉందని చెబుతుంటే జగన్కు ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తన హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి, పోలవరం పనులు మళ్లీ ఊపందుకోవడంతో వారవలేక విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. 72% పూర్తయిన పోలవరాన్ని 1% కూడా పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేసి నాశనం చేశారని, నేడు ప్రభుత్వం 800 కోట్లు ఖర్చు చేసి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తుందన్నారు. మైనింగ్పై జగన్ మాట్లాడటం సిగ్గుచేటని, తండ్రి అధికారంలో ఉన్నప్పటి నుండి ఓబులాపురం మైనింగ్ పాపంలో జగన్ హస్తం ఉందని ఆరోపించారు. తను ఎక్కడికి పోలేదు, గెస్ట్ ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను, మీకేం భయం లేదు, మన పార్టీ ఉంది, భయపడొద్దని చెప్తున్నట్టుంది వాళ్ళ కార్యకర్తలకి. ఈ రాష్ట్రంలో 11 నెలల కూటమి ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెప్తా ఉన్నాడు. వృద్ధి రేటు అసలు లేదని చెప్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ లెక్కలేమో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.21గా రెండో స్థానంలో ఉంది, మొదటి స్థానంలో తమిళనాడు ఉందని చెప్తా ఉన్నారు. ఇది కనపట్ల జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలి, ఏదో ఒక విధంగా తన ఉనికి నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది తప్ప వేరే రకంగా కనపట్ల. తన హయాంలో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి, పోలవరం ఇవాళ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం. వాటి గురించి మళ్ళా విషయం చెమ్ముతా ఉన్నాడు. 72% పూర్తయినటువంటి పోలవరం 1% కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో నాశనం చేశాడు. ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి, మళ్ళా 700 కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మళ్ళీ పోలవరం నిర్మాణం మళ్ళా ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి 3 ముక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే ఈ రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ విషయం చెమ్మటం మొదలుపెట్టాడు ఈ 2 అంశాల మీద. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతాడు. సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి. మైనింగ్ పాపాలకు మొత్తం ఆద్యుడు నువ్వే. మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి. ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, దానిలో కూడా నీ పాపం ఉంది. అక్కడి నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, ఇసుక, గ్రానైట్, సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు. నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో. ఇవాళ సూపర్ 6 హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు. మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి పెన్షను మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి 7,000 రూపాయలు జూలై నెల 1 తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్గా నిలబడ్డాం. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ కోసం వెచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.